హలో అండి, ఈరోజు మనం పర్ఫెక్ట్గా బ్రౌన్ ఆనియన్స్ అనేవి బిర్యానీల కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇవి సింపుల్గా మనకి 15 days వరకు స్టోర్ ఉంటాయి. అంతేకాదండి, ఇది చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి చాలా పర్ఫెక్ట్గా చూసుకోవచ్చు. ఎలానే చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లో ఆనియన్స్ వేసుకోవాలి. 1 kg వరకు ఆనియన్స్ ఉంటాయండి. వాటిని చక్కగా పీల్ తీసి సన్న సన్న ముక్కలుగా పొడుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం టిపికల్ ప్రాసెస్ కదా, మీకు కొంచెం ఈజీ అవ్వడానికి నేను ఒక చిన్న టిప్ చెప్తాను. మన ఇంట్లో పొటాటో స్లైసెస్ ఉంటాయి కదా, అదేనండి ఇట్లా పెద్దగా ఉంటాయి కదా ప్లేట్ టైపు, వీటిని మన ఆనియన్స్తో స్లైస్ చేస్తే చాలా తిన్నగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇలా వచ్చిన వాటిని మనం హ్యాండ్తో ఇలా కిందకి పైకి అంటే ఈజీగా సపరేట్ అయిపోతాయి. తర్వాత మనకు వేడి ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ అనేది మనకి మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి కంపల్సరీ కూడా. ముందు ఒక స్లైస్ వేసి చూడండి, అది పర్ఫెక్ట్గా పైకి ఈజీగా వస్తుంటే కనుక మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయినట్టే. తర్వాత మనం కొంచెం ఆనియన్స్ వేయండి, మొత్తం ఒకేసారి వేయకండి. ఆనియన్స్ వేసిన వెంటనే ఆయిల్ అనేది మనకి పైకి వస్తుంది. మీరు మొత్తం వేస్తే ఆయిల్ మొత్తం బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ కొంచెం వేసినాక తర్వాత అది కొంచెం టెంపరేచర్ అనేది కొంచెం కూల్ అయ్యి కొంచెం చల్లబడిన తర్వాత కొంచెం వేసుకోండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కలుపుతూనే ఉండాలి. ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. మనం ఒక ప్లేట్ తీసుకొని దాని మీద పేపర్ టవల్ని పెట్టుకోండి. మనం ఫ్రై అయిన వెంటనే దీని మీద వేస్తే ఆయిల్ అనేది ఫుల్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని మనం పేపర్ టవల్ మీద పెట్టాం. ఆనియన్స్ కలుపుతూనే ఉండాలండి ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది స్విమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఈజీగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా వచ్చినప్పుడు మీరు అసలుకి ఐ అనేది దాని మీదే ఉండాలండి, అంత పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇంకొంచెం ఉంది కదా వైట్నెస్ అనేది, అది కూడా పోవాలన్నమాట. అది కొంచెం పోనిచ్చే ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తీసేసుకుంటే ఈ టెంపరేచర్కి ఆ మిగతా కూడా ఇంకా బ్రౌన్ కలర్లో వస్తుంది అనమాట. ఈ స్టేజ్లో తీసుకుంటే మనకి సరిపోతుంది. దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేపర్ టవల్ మీద వేసుకుంటే ఆయిల్ మొత్తం అబ్జర్బ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అన్నీ అలాగే చేసేసుకుంటే మనం పర్ఫెక్ట్గా బ్రౌన్ ఆనియన్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. చూడండి ఎంత బాగున్నాయి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని, చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గాజు సీసా లాంటిది కానీ అలాంటిది తీసుకొని అందులో స్టోర్ చేసుకుంటే మనకి ఈజీగా 15 days నుంచి 1 month వరకు మనకి స్టోర్ ఉంటాయి అన్నమాట. అంతేనండి, చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం.